అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. ఓపీఎస్ అమలు తేదీ ఫిక్సు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు, పాత పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో కేసు గెలవడానికి ఎన్పిఎస్ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామక తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి సుప్రీంకోర్టు. సో పాత పెన్షన్ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో గెలిచినటువంటి ఎన్పిఎస్ ఉద్యోగుల కేసులో శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు వారి నియామక తేదీ నుంచి పాత పెన్షన్ యొక్క అన్ని ప్రయోజనాలను అందించాలి, పాత పెన్షన్ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తమ ఉద్యోగులకు ఆయా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్ ఇవ్వాలని ఆదేశించింది. పాత పెన్షన్ పునరుద్ధరణ కేసులో ఎన్పిఎస్ ఉద్యోగులకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ఉద్యోగుల పాత పెన్షన్ స్కీమ్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పాత పెన్షన్కు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వరుసగా ఉద్యోగులు మరియు భారత ప్రభుత్వ అభిప్రాయాల్ని విన్నటువంటి సుప్రీంకోర్టు కొత్త పెన్షన్ పథకం ఉద్యోగులకు అనుకూలంగా లేదని నిర్ధారణకు వచ్చింది. ఏప్రిల్ 1, 2004 నుంచి పాత పెన్షన్ రద్దు చేయడం, తద్వారా ప్రభుత్వ ఎన్పిఎస్ని అమలు చేసిన ప్రాతిపదిక తప్పు అని కోర్టు తీర్పిచ్చింది. సో పాత పెన్షన్లో అన్ని ప్రయోజనాలను ఉద్యోగులకు వారి వారి యొక్క జాయిన్ డేట్ నియామక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా ఇచ్చిన అన్ని వాదనలను కోర్టు పరిగణలోకి అయితే తీసుకుంది. సో ఇది ఇలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం పెన్షన్ విధానంలో మార్పు. పాత పెన్షనర్లకు అన్యాయం, మోసం చేస్తూ పెన్షన్ రూల్స్లో మార్పులు చేసిన కేంద్రం, నిండుగా కొమ్మలతో పచ్చగా ఉన్న చెట్టులా ఉండే ఓపీఎస్కి కొమ్మలు కొట్టేసి ఏదో తూతూ మంత్రంలా డిఏ ఇస్తూ ఎన్పిఎస్ను, యూపీఎస్ను మార్పు చేసి అందరినీ ఒకే చావిడిలో కట్టేసే ప్రయత్నాలు మొదలెట్టిన పాలకులు 8వ వేతన సంఘం సిఫార్సులు, 8th పిఆర్సీ రికమెండేషన్స్ కేవలం 2026 తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తాయి. సో 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సవరణలు వర్తించవు. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే జరగబోతున్న ప్రమాదమే. అంటే పాత పెన్షనర్లకు పెన్షన్ సవరణ ఉండదు. ఉద్యోగ విరమణ సమయంలో నిర్ణయించిన పెన్షనే మరణ వరకు కొనసాగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసినటువంటి క్రూరమైన నిర్ణయం అనేది చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరించే ప్రమాదం ఉంది. ఉద్యమాలు చేస్తే డిఏలు ఇస్తాములేండి అంటారు, కానీ పిఆర్సీ తీసేస్తారు. ఇప్పటికైనా మేల్కోండి, ఈ అన్యాయాన్ని వ్యతిరేకిద్దామని అయితే పెన్షనర్లు అంటున్నారు. ఓపీఎస్ నుంచి యూపీఎస్కు మార్పు. కేంద్ర ప్రభుత్వం 2004 నుంచి ఓపీఎస్ను నిలిపివేసింది. 2025 నుంచి ఎన్పిఎస్లో ఉన్నవారికి డిఏ ఇవ్వడం ప్రారంభించింది. యూపీఎస్ని ఇవ్వడం అయితే ప్రారంభించిందనమాట. సో కాబట్టి ఓపీఎస్ వర్సెస్ యూపీఎస్, ఎన్పిఎస్ ప్లస్ డిఏ ఎలా మారింది చూడండి. ఓపీఎస్ రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం పూర్తి వేతనంపై పెన్షన్. డిఏ సవరణలతో పెన్షన్ పెరుగుతుంది. పిఆర్సీ, సిపిసి అమలుతో పెన్షనర్లకు భద్రత ఎక్కువగా ఉంటుంది ఈ ఓపీఎస్లో. అదే ఎన్పిఎస్లో చూసుకున్నట్లయితే మార్కెట్ రిస్క్ ఉంటుంది, పెన్షన్ మొత్తం నిర్ణయించబడదు. ఇప్పుడు డిఏ ఇవ్వడం ప్రారంభించారు, కానీ ఇది పూర్తిగా ఓపీఎస్ లాగా లేదు అని మనం ఉద్యమాలు కూడా చేశాము. ఏపీసీపీఎస్ఈఏ తొలిసారి ఉద్యమాలు అయితే ప్రారంభించింది. యూపీఎస్, ఎన్పిఎస్లో ఉన్నవారికి డిఏ ఇవ్వడం ప్రారంభించారు 1/4/2025 నుంచే అమలు, కానీ ఇది ఓపీఎస్ లాంటి హక్కులు ఇవ్వదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్లో నూతన మార్పులు దాదాపుగా యూపీఎస్కి దగ్గరగా డీగ్రేడ్ చేసే ప్రయత్నాలే అని భావించాలి.
ఓపీఎస్‌లో ఉన్నవారు ఇంకా మంచి స్థితిలో ఉంటే, ఎన్‌పీఎస్ వారు ఇప్పటికీ తక్కువ పెన్షన్‌తో బాధపడుతున్నారు. ఓపీఎస్‌తో సమానంగా ప్రతిఫలాలు ఇవ్వాలని ఎన్‌పీఎస్ వారు కోరారు. ప్రభుత్వం ఇంకో రకంగా సమానం చేసే కుటిల నీతిని అమలు ప్రారంభించింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఓపీఎస్ పూర్తిగా రద్దయింది కానీ ఎన్‌పీఎస్ వారికి డీఏ ఇవ్వటం వల్ల కొంత మేరకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు, మంచిదే. అయితే పాత ఓపీఎస్ పెన్షనర్లకు ఇప్పటికీ మెరుగైన సౌకర్యాలైతే ఉన్నాయి. అలాగే వాటిని తొలగింపు చేయటం అన్యాయం కాదా? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మార్పును అనుసరించవచ్చు. కాబట్టి ఉద్యోగులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదే. దీన్ని వ్యతిరేకించాలి. ఎలా వ్యతిరేకించాలి అంటే, మనము వేరు వేరు సంఘాలుగా ఏకమై పెన్షన్ హక్కులు హరించడం అన్యాయమని గొంతెత్తాల్సిందే. 30-40 సంవత్సరాల పాటు సేవ చేసి ఉద్యోగికి ప్రభుత్వాలు అన్యాయం చేయకూడదు. ఎన్‌పీఎస్‌కి వ్యతిరేకంగా జరిగే ధర్నాలలో పాల్గొనే వారిని ఉద్దేశించి గతంలో చులకనగా మాట్లాడేవారు. ఉద్యోగంలో చేరిన సమయంలో మీకు పెన్షన్ లేదు అని తెలిసినా చేరి ఇప్పుడు ధర్నాలు చేస్తే ఎలా అనేవారు. ధర్నాలు చేస్తారు. నేను చందా రాసి ఊరుకుంటాను అనుకున్నవారు లెక్క సరిపోయింది అని లోలోపల ఆనందిస్తున్న ఎన్‌పీఎస్ వారు తదితర ఒక కథ గుర్తు చేసుకోవాలి. అందరూ పోరాటం చెయ్యనిదే ఏది సాధించలేము. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఉద్యమాలు చేయాలి. సామూహిక నిరసనల కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ద్వారా, దేశంలోని సిపిఎస్, ఎన్‌పీఎస్ యూనియన్ల ద్వారా పోరాటం చేయాలని అయితే భావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశంలోనే మొట్టమొదటిగా నెలకొల్పబడి పోరాటం చేస్తోంది దీనిపైన. ఈ పోరాటంలో అన్ని మాతృ సంఘాలు కలిసి రావాలని కూడా వారైతే భావిస్తూ ఉన్నారు. ఎటు చూసుకున్నా కూడా ఓపీఎస్ మించినటువంటి పెన్షన్ స్కీమ్ అనేది ఇంకోటి లేదు అనేది అర్థమవుతుంది. ఓపీఎస్ ఇస్తాము అని ఒకవైపు చెబుతూ, మరోవైపు పీఆర్సీ కట్ చేస్తాము, ఓపీఎస్ ఉండదు అని ఈ విధంగా పెన్షనర్లను మభ్యపెట్టే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పెన్షనర్లు విడివిడిగా కాకుండా ఒక్కటిగా కలిసి, అలాగే ఉద్యోగులు కూడా రేపటి పెన్షనర్లు అవుతారు కాబట్టి వారు కూడా దీనికి సపోర్ట్‌గా మద్దతు తెలియజేస్తేనే అందరూ కలిసి సాధించుకోగలరు అనే దృక్పథంతో అయితే ముందుకు సాగిపోతున్నారనమాట. దీనిపై మున్ముందు తెలియాల్సి ఉందండి ఏం జరగబోతుందనేది. కేంద్రం అమలు పరిస్తే రాష్ట్రాలు కూడా అమలు పరుస్తాయి కాబట్టి మొదట్లోనే దీనికి ఒక పరిష్కారం అనేది చూడవలసి ఉంటుంది మరి. ఏదేమైనప్పటికీ కూడా ఓపీఎస్ తొందరలో అమలు చేయాలి అనైతే ఆశిద్దాం.